వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య ఉత్తరకాండ ఆచార్య పుల్లెర శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 260వ భాగం 6-8-26 ఉత్తరకాండలో 30వ సర్గ సర్గ. బ్రహ్మదేవుడు ఇంద్రజిత్తుకు వరమిచ్చి ఇంద్రుడిని బంధనం నుంచి విడిపించడం, ఇంద్రుడు పూర్వం చేసిన పాపకృత్యాన్ని అతడికి గుర్తు చేసి వైష్ణవ యాగం చెయ్యటానికి అనుమతి ఇవ్వటం, యజ్ఞాన్ని పూర్తి చేసి ఇంద్రుడు స్వర్గానికి చేరడం. ఇది ఇందులో చెప్పేది. జితేన్ మహేంద్రో అతిపతే రావణస్య సుతేన వై ప్రజాపతిం పురస్కృత్య యయుర్లంకాం సురాస్తదా. అప్పుడు గొప్ప బలం గల దేవేంద్రుడు ఇంద్రజిత్తు చేత జయింపబడిన తరువాత దేవత బ్రహ్మదేవుణ్ణి ముందుంచుకొని లంకకి వెళ్ళారు. తత్ర రావణమాసాద్య పుత్ర భ్రాతృభిరావృతం అబ్రవీద్ గగనే తిష్టన్ సామపూర్వం ప్రజాపతి. బ్రహ్మదేవుడు అక్కడ పుత్రులతో సోదరులతో కలిసి ఉన్న రావణుడి దగ్గరకి వెళ్ళి ఆకాశం నెలలో నిలబడి సానుపూర్వకంగా ఇలా చెప్పారు. కిందకి దెక్కోండి. వత్స రావణ తృష్ణోస్మి పుత్రస్య తపసంయుగే అహోస్య విక్రమౌదార్యం తవ తుల్యోధికో. పివా ఆయన రావణ, యుద్ధంలో నీ కొడుకు పరాక్రమం చూసి చాలా సంతోషించాను రా. అతడి పరాక్రమం ఎంతో ఆశ్చర్యం కలిగి అతడు నీతో సమానుడు, ఒక రకంగా చెప్పే నీకంటే గొప్పవాడు. జితం హి భవతా సర్వం తైరోక్యం స్వేన తేజస కృతా ప్రతిజ్ఞా సఫలా ప్రీతోస్మి సమతస్యది. నువ్వు నీ తేజస్సు చేత 3 లోకాలు జయించావు, ప్రతిజ్ఞ పూర్తి కూడా చేసుకున్నా. నీ విషయంలో ఈ కుమారుడిలో కూడా సంతోషిస్తున్నా. అయం చ పుత్రో అతిబలస్తవ రావణ వీర్యవాన్ జగతీంద్ర జితచ్చేవ పరిఖ్యాతో భవిష్యతి. రావణ అతి బలవంతుడు వీర్యవంతుడు అయిన నీ కొడుకు ఇంద్రజిత్ మేఘనాథుడు జగత్తులో ఇంద్రజిత్ అనే పేరుతో ఇక నుంచి ప్రసిద్ధుడు. బలవాన్ దుర్జయశ్చైవ భవిష్యత్యేవ రాక్షస యం సమాశ్రిత్యతే రాజన్ స్థాపితాస్తి దశావసి. ఎవడి సహాయం చేత నువ్వు దేవతల వశంలో ఉంచుకున్నావో అలాంటి ఈ రాక్షసుడు తప్పక మహాబలవంతుడుగా జయింప శక్యం కాని వాడుగా మారుతాడు, ఉంటాడు. తన్ముచ్యతాం మహాబాహు మహేంద్ర పాకశాసన కిం చాస్య మోక్షనార్థాయ ప్రయచ్చంతు దివౌకసః. మహాబాహు, అందువల్ల పాకశాసనుడైన మహేంద్రుణ్ణి అతన్ని విడిచిపెట్టినందుకు దేవతలేమి ఇవ్వాలి నీకు చెప్పుకోరు. అథాబ్రవీన్ మహాతేజ ఇంద్రజిత్ సమితింజయ అమరత్వమహం దేవ వరుణే యుధ్యేషముచ్యతే. అప్పుడు మహాతేజశాలి యుద్ధంలో జయించేవాడు అయిన ఇంద్రజిత్ ఇలా అన్నారు. దేవా, ఇతనిని విడవాలంటే నాకు మరణం లేకుండా ఒక వరం పారేయమన్న. చతుష్పదాం కేచరాణం అన్యేషాం వా బహూజసాం వృక్షగుల్మక్షు ఫలతా తృణోపలమహీభృతం సర్వేపి జంతవోన్యోన్యం భేతవ్యే సున్నతి బిభ్యతి తతోత్రలోకే సర్వేషాం సర్వస్మాచ్చ భవేత్ భయం. చతుష్పాద 4 కాళ్ళ జంతువులలో
ఆకాశంలో సంచరించే వాటిలో గొప్ప తేజస్సు గల ఇతరుల వృక్ష గుల్మ క్షువ లత తృణ శిల పర్వతాలలో అన్ని జంతువులు కూడా భయ కారణం ఏర్పడిన ఒకదానికొకటి భయపడుతూ ఉంటాయి. అందువల్ల ఈ లోకంలో అందరికీ అందరి వల్ల భయం ఉంటూనే ఉంది. తతో బ్రవీన్ మహాతేజ మేఘనాదం ప్రజాపతి నాస్తి సర్వామరత్వం హి కస్యచిత్ ప్రాణినో భువి. అప్పుడు తేజస్సు గల బ్రహ్మ మేఘనాథుడితో ఇలా అన్నాడు. మేఘనాథుడే, వాడి పేరు నాథుడు కాదు. ఈ భూలోకంలో ఏ ప్రాణి కూడా ఎన్నటికీ మరణం లేకుండా ఉండదురా అబ్బాయి. పక్షిణశ్చతుష్పదో వా భూతానాం వా మహౌజసం కృత్వా పితామహేనోక్త ఏంద్రజిత్ ప్రభునామ్యహం అబ్రవీత తత్తస్తం మేఘనాదో మహాబల. పక్షులు కాని చతుష్పాద జంతువులు గల తేజస్సు గల ఇతర భూతాలు కానీ వాటికి అమరత్వం లేదబ్బాయి. ఇప్పుడు ఇంద్రుడిని జయించిన మహాబలశాలి అయిన మేఘనాథు బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు విని అక్కడికి ఉన్న వినాశరహితుడైన బ్రహ్మతో మళ్ళా అన్నాడు. సూయతాం వా భవేచ్చిద్ధి శతక్రతు విమోక్షతే మమేష్టం నిత్యసోహవ్యై మంత్రై సంపూజ్య పావకం సంగ్రామవతర్తుం చ శత్రు నిర్జయకాంక్షిణ అశ్వయుక్తో రథో ముఖ్యం ఉత్తిష్టేతు విభావసో. ఇంద్రుడిని విడవాలంటే నాకు ఏ సిద్ధి కావాలి, నాకు ఏది ఇష్టమో విను. శత్రుజయాన్ని కోరుతూ నిత్యం హవ్యాల చేత అలాగే మంత్రాల చేత అగ్నిలో హోమం చేసి నేను యుద్ధంలో ప్రవేశించగానే నా కోసం అగ్ని నుండి గుర్రాలతో కూడిన రథం బయటకు రావాలి. తత్సస్యామరతాస్యాన్మే ఏషమే నిశ్చితో వరః తస్మిన్ యజ్ఞ సమాప్తే చ జప్య హోమే విభావసౌ యజ్ఞేయం దేవ సంగ్రామే తదా మే స్యాద్వినాశనం. దేవా, నేను ఆ రథంలో ఉన్నంత వరకు నాకు మరణం రాకూడదు. ఇదే నా నిశ్చితమైన వరం. అగ్నిలో సమంతకంగా నేను చేసే హోమం పూర్తి కాకుండా నేను యుద్ధానికి వస్తే నాకు వినాశనం ఆటోమేటిక్ అయిపోతుంది. సర్వో హి తపసా దేవా వృణోచ్చమలతాం పుమాన్ విక్రమేణ మయా త్వేత అమరత్వం ప్రవర్తితం. దేవా, ప్రతి పురుషుడు తపస్సు చేసి అమరత్వాన్ని వరంగా కోర్తాడు కనుక నేను నా పరాక్రమాన్ని చూపి అమరత్వాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాను. ఏవమస్ఫిరితం బాహు చాహ వాద్యం దేవః ముక్తశ్చ ఇంద్రజితాశక్రో గతాశ్చ త్రిదివం సురాః. బ్రహ్మదేవుడు కానిరా, నువ్వు కోరినట్టే ఇస్తున్నప్పు. ఇంద్రజిత్తు ఇంద్రుడిని విడిచిపెట్టగా దేవతలంతా స్వర్గం చే ఏతస్మిన్నంతరే రామాదీనో భ్రష్టామరజ్యుత్ ఇంద్రశ్చింతాపరీతాత్మా ధ్యానతత్పరతాంగతః. రామా, ఇంతలో ఇంద్రుడు దేవతలకు ఉండాల్సిన కాంతంతా పోవటం చేత దీనుడై చింతతో ఏదో ఆలోచనలో మునిగిపోయి. ఇదివరకు మంచి ప్రకాశమానంగా ఉండేవా తోమిన రాగి చెంబు ఇప్పుడు కిరుం పట్టిన రాగి చెంబై. తంతు దృష్ట్వా తథాభూతం ప్రాహదేవః పితామహ శతక్రతోకి ముకురా కరోతి స్మ సుదుష్కృతం. ఆ విధంగా ఇంద్రుణ్ణి చూసి బ్రహ్మదేవుడు, ఇంద్రా, పూర్వం చెయ్యకూడని మహాపాపాలు చాలా చేశావురా, ఎందుకు చేశావు? అమరేంద్రమయా బుద్ధ్యా ప్రజా సృష్టస్తథా ప్రభు ఏకవర్ణ సమాభాష ఏకరూపాశ్చ సర్వశః
సమర్థుడవైన ఓ దేవేంద్ర, నేను బుద్ధి చేత ఆలోచించి అన్నీ ఒకే విధంగా, ఒకే రంగు, ఒకే విధమైన భాష, ఒకే విధమైన రూపం గల ప్రజలందరినీ సృష్టించా. తాసాం నాస్తి విశేషో హి దర్శనే లక్షణేపి వా తతోహమేకాగ్రమన్నాస్తాః ప్రజాః సమచింతయన్. చూడటానికి కానీ, లక్షణాల్లో కానీ, ప్రజలలో కానీ భేదమేమి లేదు. అప్పుడు నేను ఏకాగ్ర చిత్తంతో ఆ ప్రజల గురించి ఆలోచించా. సోహం తాసాం విశేషార్థం క్రియమేకాం వినిర్మతే. వినిర్మమే యజ్జత్ ప్రజానాం ప్రత్యంగం విశిష్టం తత్తదుద్ధృతం. నేను అప్పుడు ప్రజల ప్రతి అవయవాలలో ఏది శ్రేష్టంగా ఉంటుంది దాన్ని తీసి వాటితో ప్రజలకు విశేషంగా ఉండటానికి ఒక స్త్రీని నిర్మించా. తతో మయా రూపగుణైః అహల్యా స్త్రీ వినిర్మిత. ఫలం నామేతి వైరూప్యం హల్యం తత్ప్రభవం భవేత్. యస్యాన విద్యతే హల్యం తే నాహల్యేన విస్తృత. అహల్యేచ్ఛేవ చ మమా తస్య నామ ప్రకీర్తితం. అప్పుడు నేను రూపంతో, గుణాలతో అహల్య అయిన స్త్రీ అనే పేరుతో ఒక స్త్రీని సృష్టించి, ఫలం అంటే వికారం, అలాంటి వికారం కలిగినది అహల్య. హల్యం దేని వాడికి అహల్య అని పేరు. నేను ఆ స్త్రీకి కూడా అహల్య అనే పేరు పెట్టా. నిర్మితాయాం చ దేవేంద్ర రస్యాం నార్యాం సురర్షభ భవిష్యతీతి కస్యైతాశ మమ చింతా తతో భవతు. దేవతాశ్రేష్ఠుడవైన దేవేంద్ర, ఆ స్త్రీని సృజించింకా ఆమె ఎవరి భార్య అయితే బాగుంటుంది అని ఆలోచి. త్వం తు చక్రతదా నారీం జానీషే మనసా ప్రభు స్థానాధికతయా పత్రి నమైషేతి పురందర్. నువ్వు అప్పుడు నేను ఉన్నత స్థానంలో ఉన్నా కనుక ఈమె నా భార్య కావాలని అనుకున్నా. సా మయా న్యాసభూతాతు గౌతమస్య మహాత్మనః యస్తా బహూని వర్షాణి తేన నిర్యాతి తాత. నేను ఆమెను చాలా సంవత్సరాల మహాత్ముడైన గౌతముడి దగ్గర న్యాసంగా ఉంచా. అతడు ఆమెను తిరిగి నాకు మళ్ళీ అప్పగించే. తతస్తస్య పరిజ్ఞాయ మహాస్థైర్యం మహామునే జ్ఞాత్వా తపసి సిద్ధం చ పత్న్యర్థం స్పర్శితా తదా. అప్పుడు ఆ మహామహుడితో నేను గొప్ప అందులో అతనికి మానసిక స్థైర్యాన్ని, అతని తపస్థిద్ధిని కూడా ఆమెను అతనికిచ్చి పెళ్లి చేసి. సతయా సహధర్మాత్మా రమతే స్మ మహామది అసన్ని రాజా దేవాసు గౌతమే దత్తయ దయ. గొప్ప బుద్ధి గల ధర్మాత్ముడైన గౌతముడు ఆమెతో ఆనందిస్తున్నాడు. ఆమెను గౌతముడికి ఇచ్చి వేయటం చేత దేవతలు చాలా నిరాశులయ్యారు. త్వం క్రుద్ధస్పృహ కామాత్మ గత్వా తస్యాశ్రమం మునే దృష్టవాం చ తదా తాంసు స్త్రీం దీప్తాం అగ్నిశిఖామి. కామంతో కూడిన మనసు గలను కోపించి ఆ మునీశ్వరి ఆశ్రమానికి అప్పుడు మండుతున్న అగ్ని జ్వాలలాగా ఉన్న అహల్యను చూసి, సాత్వయా ధర్షిత తత్ర కామాత్తేన సమన్యువ దుష్టస్త్వం స తదా తేన ఆశ్రమే పరమర్శిన. ఆమె లభించలేదనే కోపంతో బాధపడుతున్నదు కామాత్ముడవై అక్కడ ఆమెను చెరిచాడు.
అప్పుడు ఆ మహర్షి నన్ను ఆశ్రమంలో చూశాను. నిన్ను తత్కృద్ధేన తేనాసి సప్తః పరమ తేజస గతోసి ఏన దేవేంద్ర దశాభాగ విపర్యయం. దేవేంద్ర, అప్పుడు నువ్వు గొప్ప తేజస్సు గల గౌతముడు నిన్ను శపించాడు. దాని చేతనే ఇవాళ నీకు ఈ గతి పట్టింది. యస్మాన్మే దర్శితావత్ని త్వయా వాసవ నిర్భయాత్ తస్తాత్వం సమరే చక్ర శత్రుస్పష్టం గమిష్యతి. ఇంద్రా, నీవు నా భార్య నిర్భయంగా చెడగొట్టావు. అందువల్ల నీ యుద్ధంలో నీ శత్రువు నీ చేతిలో పడి వధింపబడతాడు. కనుక నీ శత్రువు చేతిలో నీకు పరాజయం. అయంతు భావో దుర్బుద్ధేయస్వయేగ ప్రవర్తిత మా మనుషేశ్వరి లోకేషు భవిష్యతి న సంశయ. దుర్బుద్ధి, నువ్వు ఇక్కడ ప్రారంభించిన చెడు ప్రవర్తన ఇతర మనుషుల్లో కూడా వ్యాపిస్తుంది. అందులో అనుమానమే. తత్రార్థం తస్య యక్కర్తా త్వయ్యర్థం నిపతిష్యతి నచతే స్థావరం స్థానం భవిష్యతి న సంశయ. ఇతర మానవులు ఇలాంటి చెడ్డ పని చేసిన వాడికి సగం పాపం, నీకు సగం పాపం కలు. నీ ఇంద్ర పదవిని స్థిరంగా ఉండదు సందేహంగా. యశ్చ సురేంద్ర ధ్రువ న భవిష్యతి ఏష శాపో మయా ముక్త ఇచ్చసౌ త్వాం తదాబ్రవీత్. ఎవడెవడు ఇంద్ర పదవి అనుష్ఠిస్తాడు అతడు ఆ పదవిలో స్థిరంగా ఉండడు. నేను నీకు ఈ శాపం ఇస్తున్నా. అప్పుడు నీతో అన్నాడు, తాం తు భార్యాం సునిర్భర్చ్య సోబ్రవీత్ సుమహాతపా దుర్వినీతే వినిధ్వంస మమాశ్రమ సమీపతః. గొప్ప తపస్సు గల అతడు భార్యను కూడా జడిపి ఇలా అన్నాడు, చెడు నడత కలిగినటువంటి అహల్య, నా ఆశ్రమం నుండి దూరంగా పో. రూప యౌవన సంపన్న యస్మాత్ త్వమనవస్థిత తస్మాత్ రూపవతి లోకే నత్వమేకా భవిష్యత్. రూప యౌవన సంపన్నురాలవైన నువ్వు చపల చిత్తంతో ప్రవతి, అందువల్ల రూపవంతురాలు నువ్వు ఒక్కటివే కాక ఇంకా చాలామంది ఉండగల. రూపంచతే ప్రజా సర్వా గమిష్యంతి న సంశయ. యత్తదేకం సమాశ్రిత్య విభ్రమోయముపస్థిత. నీకు ఒక్కదానికే ఉన్న ఈ రూపం మూలంగా ఈ పొరపాటు జరిగి మళ్ళా ఇంకోసారి జరగట. ప్రజలందరూ అలాంటి రూపాన్ని, అందమైన రూపాన్ని పొందుతారు. అనుమానది తదా ప్రభృతి భూయిష్టం ప్రజారూప సమన్విత సాతం ప్రసాదయామాస మహర్షిం గౌతమం తదా. అది మొదలు ప్రజల సారావర రూప సంపన్నుడయ్యారంటే మంచి అందం గల. అప్పుడు అహల్య గౌతమ ముని అనుగ్రహింప చేసుకుంది. అజ్ఞానాద్ధర్షితా విప్రత్వద్రూపేణ దివౌకద న కామాకారాద్వివర్షే ప్రసాదం కర్తుమర్హది. బ్రహ్మర్షి, ఇంద్రుడు నీ రూపం ధరించి వచ్చి నాకు తెలియకుండా అనుభవించా కనుక అది నాకు తెలిసిన జరగ అంచేత నన్ను అనుగ్రహించు. అహల్యయా త్వేవ ముక్త ప్రత్యువాచ గౌతమః ఉచ్ఛతి మహాతేజ ఇక్ష్వాకుళాం మహారథ రామో నామ సుతవు లోకే వనం చాప్యుపయాస్యతి. బ్రాహ్మణార్థే మహాబాహుర్ విష్ణుర్మానుష విగ్రహ. అహల్య మాటలు విన్న గౌతమ్ ఇక్ష్వాకు వంశీయులలో గొప్ప తేజస్సు గల మహారథుడు పుడతాడు. లోకంలో రాముడనే పేరుతో ప్రసిద్ధుడవుతాడు. ఆయన అజానుబాహు, మనుష్య రూపంలో ఉండే విష్ణువే. అతడు ఒక బ్రాహ్మణుడి పని మీద ఈ అరణ్యానికి వస్తాడు.
తం రక్షతి యదా భద్రే తతః భూతా భవిష్యత్ సహి పాపయితుం కర్తా శక్త త్వయా యద్దుష్కృతం కృతం. మంగళప్రదురాల రాముణ్ణి చూడగానే నువ్వు పవిత్రురాల వైపు నువ్వు చేసిన పాపాలన్నీ తొలగి నిన్ను పవిత్రాలుని చెయ్యటానికి ఆయనే రాముడే సమర్థుడు. తస్మా అతిథ్యం చ కృత్వా వై మత్సమీపం గమిష్యతి వత్స్యసి త్వం మయా సార్ధం తదా హి వరవన్నిని. శ్రేష్టమైన అశరీర లావణ్యం కలదాన ఆ రాముడికి ఆతిథ్యం చేసి నా దగ్గరకి రాగలవు, అప్పుడు నాతో కలిసి ఉంటావు. ఏవ ముక్తాస విప్రర్షి రాజగామ సమాశ్రం తపశ్చాచార సుమహ సా పత్ని బ్రహ్మవాదిన. బ్రహ్మర్షి ఇలా చెప్పి తన ఆశ్రమానికి వెళ్ళిపోయా. వేదవేత్తడైన గౌతమ మహర్షి భార్య అయిన అహల్య చాలా గొప్ప తపస్సు చేసి శాపోత్సర్గాద్ధితచ్ఛేదం మునే సర్వముపస్థితం తత్స్మరత్వం మహాదాహో దుష్కృతం యత్వయా కృతం. రాముడి శాపం ఇవ్వటం చేతని నీకు ఈ ఆపద వచ్చి పడి ఆ ముని శాపం కనుక మహాబాహు నువ్వు పూర్వం చేసిన దుష్ట కార్య గుర్తుకు తెచ్చుకో. ఇంద్రుడికి చెప్తున్నాడు, తేరత్వం గ్రహణం శత్రోర్యాతే యాతో నాణ్యేన వాసవా శీఘ్రం వై యజయజ్ఞం త్వం వైష్ణవం సునమాహితా. ఇంద్రా నువ్వు అపాయం ఆ పాపం పోగొట్టుకోబడ శత్రువు చేత బంధింపబడ్డ విందాక జరిగింది. సావధాన చిత్తుడంగా వైష్ణవ యజ్ఞం అంటే విష్ణు ప్రీతికరమైన యజ్ఞం చెయ్యి. పాపతస్తేన యజ్ఞేన యశ్చతే త్రిదివం తదః పుత్రశ్చ తవ దేవేంద్ర న వినష్టో మహారణి. నీతః సన్నిహితశ్చైవ ఆర్యకేన మహోదధౌ. దేవేంద్ర నువ్వు ఆ యజ్ఞం చేయటం చేత పవిత్రుడవై నా స్వర్గానికి వెళ్తావు. నీ పుత్రుడు మహాయుద్ధంలో మరణించల అతడి మాతామహుడు తీసుకుపోయి సముద్రంలో దాచారు. అంటే ఎవరు నలకూబడు ఇంద్రుడి కొడుకు జయంతుడు. ఏతత్కృత్వా మహేంద్రస్తు యజ్ఞం విశ్వాచ వైష్ణవం పునఃస్త్రీదివసాం దివ ఆక్రామ ధన్వశాశ్చ దేవరా. మహేంద్రుడు వైష్ణవ యజ్ఞం చేసి మళ్ళా స్వర్గం ఆక్రమి దేవతల ప్రభువై పాలిస్తా. ఏతద్దిద్యచితో రామ బలం యత్కీర్తిదం మయ నిర్జితస్తేన దేవేంద్ర రాణినోన్యేతు కిం పునః. రామా నేను ఇంద్రజిత్తు బలాన్ని చెప్పా, అతడు దేవేంద్రుడు జయించాడు అంటే ఇతరుల మాట చెప్పాలా? ఆశ్చర్యమితి రామశ్చ లక్ష్మణాశ్చాబ్రవీత్తద అగస్య వచనం కృత్వా వానర రాక్షసాంతత. అగస్త్యుడి మాటలు విని రాముడు, లక్ష్మణ, వానరుడు, రాక్షసుడు కూడా ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన అని పని. విభీషణస్తు రామస్య పార్శ్వస్థో వాక్యమబ్రవీత్ ఆశ్చర్యం స్మారితోన్మధ్య ఎత్తదృష్టం పురాద్. రాముడి పక్కనే ఉన్న విభీషణ్ పూర్వం ఎన్నడూ నేను చూసిన ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడంతా జ్ఞాపకం వచ్చింది. అగస్త్యంత బ్రవీద్రామ సత్యమేతచ్యుతం చ మే. ఏవం రామ సముద్భూతో రావణో లోకకంటకః సపుత్రో ఏన తద్గ్రామే జితః శక్రః సురేశ్వరః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 30వ సర్గః. రాముడు అగస్త్యుడితో ఇదంతా నిజమే, నేను కూడా
విభీషణాదుల నుండి విన్న అన్న రామా యుద్ధంలో పుత్ర సహితుడై దేవతా ప్రభువైన ఇంద్రుణ్ణి జయించిన లోకాన్ పీడించిన రావణుడు జన్మ వృత్తాంతం ఇదయ్యా అని అగస్త్యుడు చెప్పాడు. ఇదంతా మొత్తం ఇది 30వ సర్గ అయిపోయింది. అధ 31 సర్గ 31. రావణుడు మాహిష్మతికి వెళ్ళడం, అక్కడ కార్తవీర్యార్జునుని కలపడక మంత్రులతో కలిసి వింధ్యగిరి పర్వతంలో నర్మదా నదిలో స్నానం చేసి శివారాధన చెయ్య. తతో రామో మహాతేజ విస్మయాత్మనరేవగి ఉవాచ శ్రవణో ప్రణవో వాక్యం అగస్త్య ఋషి సత్తవం. అప్పుడు మహాతేజస్శాలి అయిన రాముడు నమస్కరిస్తూ ఋషులలో శ్రేష్ఠుడై అగస్త్య మహర్షితో ఆశ్చర్యపూర్వకంగా ఇలా అన్నాడు. భగవన్ రాక్షస క్రూరో యదా ప్రభృతిమీదిని పర్యతత్కిం తదా లోక శూన్య ఆసన్ విజోత. పూజ్యుడైన ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, క్రూరుడైన రావణుడు సంచరించే కాలం లోకంలో ఎవరు సూర్యుడు అంటే వీరుడు సూర్యుడు ధైర్యం కలవాడు ఎవడు లేడటయ్యా. రాజా వా రాజమత్రో వా కిం తదా అత్ర కశ్చన దర్శనం యత్ర న ప్రోక్తో రావణో రాక్షసేశ్వర. రాక్షసరాజైన రావణుడు ఎదిరించగల క్షత్రియుడై రాజ్యపాలకుడు కాని, క్షత్రియేతరుడైన రాజ్యపాలకుడు కానీ లేడా ఆ కాలం. కృతాహోహత వీర్యాస్తే బభూభూ పృథివీక్షిత బహిష్కృతా వరాస్తైశ్చ బహవో నిర్జితాన్ రూపాః. లేదా రాజులంతా పరాక్రమం కోల్పోయి శ్రేష్ఠులైన అస్త్రాల జ్ఞానం లేని వాళ్ళై ఉండిపోయారు. రాఘవశ్యవచస్వ అగస్త్యో భగవాన్ ఋషి ఉవాచ రామం ప్రహసన్ పితామహ ఇవ ఈశ్వరం. పూజ్యుడైన అగస్త్య మహర్షి ముని రాముడి మాటలు విని ఒక నవ్వు నవ్వి, బ్రహ్మదేవుడు ఈశ్వరుడితో ఏం చెప్పాడు అది చెప్పు. ఇచ్చేవం బాధమానస్తు పార్థివర్షభ చచార రావణో రామ పృథివీం పృథివీపతే. రాజులలో శ్రేష్ఠుడా మహారాజా రావణుడు ఈ విధంగా రాజులను పీడిస్తూ భూమిలో తిరుగుతున్నాడు. భూమి తతో మాహిష్మదీం నామ పురీం స్వర్గపురీ ప్రభావం సంప్రాప్తో యత్త సాన్నిధ్య సదాశేద్వసురేతన. అప్పుడు అతడు అమరావతిలో సమానమైన మాహిష్మతి పురం చేరే. ఆ పురంలో అగ్నిదేవుడు ఎప్పుడూ దగ్గరగా సన్నిహితుడిగా ఉండే. తుల్య ఆసేంద్రుపస్తస్య ప్రభావాద్వసుదేవత అర్జునో రామ యత్రాగ్ని రథ కుంఠేశయః సయసః సదా శత్రుబాధా నివారణకై చేసే అభిచార ప్రయోగం కోసం ఆ నగరంలో రోజు శరాలు రెండుగడ్డి చుట్టూ కప్పిన అగ్ని ఉండేది. అలాంటి నగరంలో అగ్నితో సమానమై ప్రభావం గల అర్జునుడని ఆయన ఉండే. తమేవం దివసం శోధ హైహయాధిపతిర్బలి. కార్తవీర్య అర్జునుడు మామూలు అర్జునుడు గారు. అర్జునో నర్మదాం రంధుం గతః స్త్రీభిః సహేశ్వరః. బలశాలి సమర్థుడు అయిన కార్తవీర్యార్జునుడు ఆ రోజునే నర్మదలు స్త్రీలతో కలిసి విహరించడానికి వచ్చి తమేవ దివసం సోధరావణ తత్ర ఆగతః. రావణో రాక్షసేంద్రస్తు తస్యామాత్యాన పృచ్ఛత. ఆ రోజునే రావణుడు అక్కడికి రాక్షసరాజైన రావణుడు
అతని అమాత్యులని మంత్రుని అడిగాడు. వాక్షునోంసుపతి శీఘ్రం సమ్యగాఖ్యాతుమర్హద రావణో హనుమత్ప్రాప్తౌ యుద్ధే నరవ నృపవరేణః. రాజైన కార్తవీర్యార్జునుడెక్కడున్నావు? నేను రావణ్ ఆ రాజుతో యుద్ధం చెయ్యటానికి వచ్చాను, పిలిపించండి. మమాగమనమప్రాగ్రే యుష్మాభిः సన్నివేజ్యతాం ఇచ్చేవం రావణేనోక్తాస్తే మాత్యాః సువిపశ్చితః అబ్రువన్ రాక్షసపతిం అసాన్నిధ్యం మహీపతేః. మీరు నేను వచ్చినట్టుగా చెప్పు. ఆ మాటలు విని మంచి పండితులైన మంత్రుడు రాజు అక్కడ లేడనే విషయం రావణుడికి చెప్పు. శ్రుత్వా విశ్రవసః పుత్రః పౌరాణామర్జునంగదం అపసృత్యాగతో వింధ్యం హిమవత్సన్నిభం గిరిం. అర్జునుడు ఎక్కడికో వెళ్ళినట్టు పౌరుల వల్ల తెలుసుకో. హిమవత్ పర్వతంతో సమానమై వింధ్య పర్వతం దగ్గరికి వెళ్ళాడు రావణుడు. విభావిస్తం ఉద్భ్రాంతమివ మేదిని అపశ్యద్రావణో వింజమాలి కంతమివాంబరం సహస్రశిఖరోపేతం సింహాధ్యుషితకందరం. రావణుడు ఆకాశంలో ప్రవేశిస్తున్నవాడా అన్నట్లుగా, భూమిని చీల్చుకొని వచ్చాడా అన్నట్లు వింధ్య పర్వతాన్ని చూశారు. అనేక శిఖరాలతో సింహాలు నివసిస్తున్న గుహలతో ప్రకాశిస్తున్న ఆ పర్వతం ఆకాశంలో ఉదయిస్తున్నట్లుగా కలదు. తపాతపతితై శీఘ్రై సాట్టహాసమివాంబుభిః దేవదానవగంధర్వై సాప్సరోభిః న కించనై స్వస్త్రిభిః క్రీడమానైశ్చ స్వర్గభూతం మహోత్సయం నదీభిః చందమానాభిః రజిగప్రతిమం జలం అనాభిశ్చల జిహ్వాభిః అనంతమివ విస్థితం ఉత్క్రామంతం దరీమంతం హిమవత్సం దిభం గిరిం పశ్యమానస్తతో వింధ్యం రావణో నర్మదాం యయౌ. వింధ్య పర్వతం ఎత్తైన ప్రదేశం నుండి వేగంగా కింద పడేటువంటి జలంతో అట్టహాసం చేస్తున్నట్టు దేవదానవ గంధర్వ అప్సర స్త్రీలతో కిందరుడు తమ స్త్రీలతో అక్కడ క్రీడిస్తుంటారు. అది స్వర్గం బాగా చాలా ఎత్తైన పర్వతం స్ఫటికం వంటి శుభ్రమైన జల ప్రవాహాన్ని కలిగి నదులతో కదులుతున్న నాలుకలు గల పడగలతో నిలిచిన ఆదిశేషుడా అన్నది. పైకి లేస్తున్నట్టుగా అనేక గుహలతో నిండి ఉన్న ఆ పర్వతం హిమవత్ పర్వతమే అనిపిస్తుంది. అలాంటి వింధ్యగిరి చూస్తూ రావణుడు నర్మదా నది దగ్గరకి వచ్చారు. చలోపజలజాం పుణ్యాం పశ్చిమోదధిగామిని మహిషై గుపరై సింహై శార్దూలశ్రగజోత్తమై కృష్ణాభిత పై సుషితై సంక్షోభిత జలాశయ చక్రవాకై సకారణ్యై సహంస జలకుంకుడై సారసైచ నదా సదామత్తై పూజద్భిః సుసమావృతం పుల్లద్రుమ పులోత్తంసాం చక్రవాకయుగస్థనీం విస్తీర్ణపులినశ్రోణీం హంసావలిదుమేఖలాం పుష్పరేణ్వసులిప్తాంగీం జలే ఫేనామలాంశుకాన్ ఇలావగాహ సుపశ్యాం ఉల్లోత్పలసుధేక్షణాం పుష్పకాద వరహ్యాసు నర్మదాం సరితాం వరం ఇస్తామివమరాం నారీ అవగమ్య గాహ్య దశానః న తస్యాః పునరేరమ్యే నానామునినిషేవితే ఉపోపవిష్టः సచివై సార్ధం రాక్షసపుంగవః. పవిత్రమైన నర్మదా నదిలో
రాళ్ళు దొర్లుతున్నాయి, నీరు ప్రవహిస్తోంది. పశ్చిమ సముద్రం వైపు అది ప్రవహిస్తోంది. వేడికి బాధపడుతూ దప్పిగొన్న మహిషాలు, సుర్మరాలు, సింహాలు, పుల్, భల్లూక, ఉత్తమ గజాలు దానిలో జలాన్నంతా కలుషితం చేస్తుంది. చక్రవాకాలు, కారండకాలు, హంసలు, నీటికోడు, సారసపక్షి మొదలైన మదించి పోస్తున్న జలపక్షులు అక్కడ అవతరించి ఉన్నాయి. తీరం మీద వికసించిన వృక్షాలతో శిరోభూషణంగా ధరించి చక్రవాకాల జంటలని, స్తనాలు, విశాలమైన ఇసుక తిన్నెలని, విరుదుల హంస పంకులని, వడ్డాణం, పుప్పుడి అని, అంగరాగం పూసుకొని, నీతి నురుగు అని తెల్లని వస్త్రం ధరించి వికసించిన నల్ల కలువలని, సుందరాలైన కళ్ళదు ఆ నర్మద ఒక సుందరిలాగా అని నీటిలో ప్రవేశించటం చేత సుఖకరమైన స్పర్శకరి ఇష్టురాలైన స్త్రీ లాగా ఉన్న నదుల శ్రేష్టమై నర్మదను చూసి రావలు పుష్పకాన్ని దిగి ఒక యువతితో గాఢాశ్లేషణం పొందిన కౌగలించుకున్నట్టు ఆ నదిలో ప్రవేశిస్తారు. ఆ తర్వాత రాక్షస అనేకమైన మునుల చేత సేవింపబడి దాని ఇసుక తిన్నలపై మంత్రులతో కలిసి కూర్చొని రక్షాయ నర్మదాంశోదగంగేయమితి రావణ నర్మదా దర్శనే హర్షం ఆప్తవాంస దశాన ఉవాచ సచివాం తత్ర శరీరం సుఖసారణం. రావణుడు ఈ నది గంగాని నర్మదను శ్లాఘించి ఆ నదిని చూడటానికి సంతోషి విలాసపూర్వకంగా మంత్రులతో సుఖసారణులతో ఇలా ఈశరశ్మి సహస్రేణ జగత్పుత్రేవ కాంచన తీక్షతాపకర సూర్యో నభసో మధ్యమాస్థిత నమాసీనం తదిద్వైవ చంద్రాయతి దివాకర. ఈ సూర్యుడు సహస్ర కిరణాల చేత జగత్తును బంగారుమయమైనట్టు చేసి తీవ్రమైన తాపం కలిగి ఆకాశం మధ్యలో నేను ఇక్కడ కూర్చొని ఉన్నానని తెలియగా సూర్యుడు చంద్రుడిలాగా చల్లబడి ప్రకాశిస్తున్న నర్మదా జలసీతశ్చ సుగంధీ శ్రవణాచన మద్భయాదనిలో శేష వాచ్చసౌ సమాహిత. గాలి కూడా నాకు భయపడి నర్మదా నదీ జలం చేత చల్లగా నయించి సువాసన కలిగి శ్రమను పోగొడుతూ చాలా సావధానంగా మెల్లగా ఈయం చాపి సరిశ్రేష్ట నర్మదా శర్మవర్ధని నక్కరమేన విహాంగోర్మి నభయే సభయే వంగిన స్థితా. మొసళ్లతో, చేపలతో, పక్షులతో, తరంగాలతో సుఖాంతో వృద్ధి పొందించే నదుల శ్రేష్టమైన ఈ నర్మదా నది భయపడుతున్న స్త్రీలాగా ఉంది. సభయే అంగనాస్థిత తద్భవంత క్షతాశస్త్రై నృపై ఇంద్రసమైర్యుధి చందనరసేనేవ రుధిరేణ సముక్షితా. ఇంద్రుడితో సమానమైన రాజు యుద్ధాలు చేసి ఆయుధాల చేత కొట్టడం చేత చందన రసం వంటి రక్తం చేత పూయబడ్డారు అన్నది. ఏ యూయమవగాహద్వం నర్మదాం శర్మదాం శుభాం సార్వభౌమ ముఖామత్త గంగామివ మహాగజ. అందుచేత మీరు సార్వభౌమం మొదలైన మదించిన దిగ్గజ గంగలో ప్రవేశించ సుఖం ఇచ్చే పవిత్రమై నర్మదలో దిగి స్నానం చెయ్యండి. అస్యాం స్నాత్వా మహానద్యాం
ఆత్మనో విప్రమోక్షద అహమత్యజ్య గురిని శరదిందు సమప్రవే పుష్పోపహారం శనకై కరిష్యామి కపద్దిన. ఈ మహానదిలో స్నానం చేసి పాప విముక్తుడమని నేను కూడా చంద్రుడి వంటి కాంతి గల ఇసక తెన్న మీద మెల్లగా శివుడి పుష్పాలతో అర్చన చేసి రావణైవ ముక్తాస్తు ప్రహస్త సుఖసారణ స మహోదర ధూమ్రాక్ష నర్మదాం దిజగాకి. రాముడు చెప్పిన విధంగా ప్రహస్త సుఖసారణ మహోదర ధూమ్రాక్షుడు నర్మదా నదిలో ప్రవేశించి రాక్షసేంద్ర గజైస్తేస్తు శోభితా నర్మదా నది వామనాంజన పద్మాద్యై గంగా ఇవ మహాగజై. నర్మదా నదిని వామనం, అంజనం, పద్మం మొదలే దిగ్గజాలు గంగా నదిలాగా రాక్షసేంద్రులని గజాలు కలచివేస్తాయి. తతస్తే రాక్షసాస్మాత్మ నర్మదాయ మహాబల ఉత్తేజ పుష్పాణ్యా జుహురు బల్యర్థం రావణస్యతు. ఆ తర్వాత బలశాలుడైన రాక్షసుడు నర్మదలో స్నానం చేసి పైకి లేచి రావణుడి పూజకై పుష్పాలు తెచ్చారు. నర్మదా పులినే హృద్యే శుభ్రాభ్ర సదృశస్ప్రభి రాక్షసైస్తు ముహూర్తేన కృత పుష్పమయో గిరి. ఆ తెల్లని మేఘం వంటి కాంతిగల మనోహరమైన నర్మదా నది ఇసక తిన్నె మీద రాక్షసు ముహూర్తకాల పుష్పాల పర్వతాన్ని తీసుకొచ్చి పెట్టారు. పుష్పే మాపహృతే ద్వేషం రావణో రక్షసేతర అవతీర్ణో నదీం స్నాతుం గంగామివ మహాగజ. ఆ విధంగా పుష్పాలు తీసుకువచ్చిన తర్వాత రాక్షసరాజైన రావణ్ మహాగజం గంగలో ప్రవేశించినట్టు స్నానం చేయటానికి దిగారు. తత్ర స్నాత్మాజ విధి సద్విధి వజ్రస్వ జప్యమనుత్తమం నర్మదా శైలా తస్మాత్ ఉత్తతారద రావణ. నదిలో స్నానం చేసి శ్రేష్టమై జపించగలిగిన మంత్రాలన్నీ చేసి ఆ నర్మదా జలం నుండి పైకొచ్చారు. తత క్రిందాంబరం త్యక్త్వా శుక్రవస్త్ర సమావృతా రావణం ప్రాంజలిం యాంత మన్వయు సర్వరాక్షసాః. తద్గతీవ సమాపన్న మూర్తిమంతః ఇవాచరాః. తడిసిన వస్త్రం విడిచి తెల్లని బట్ట కట్టుకొని అంజలి గడించి వెళుతున్న రావణ్ వెనకనే మిగిలిన రాక్షసులంతా అతని గతికి వశాలే, అంటే ఆ దారిలో ఎత్ర ఎత్ర జయాతీత్మ రావణో రక్షసేతుర జాంబూనదమయం లింగం తత్ర తత్ర స్మనీయతే. రావణుడు ఏ ప్రదేశాలకు వెళ్ళాడు ఆ ప్రదేశాలు బంగారు శివలింగాన్ని తీసుకెళ్లారు. రావణుడు అక్కడ ప్రతిష్ఠించాడు. వాలుకాదేవేని మధ్యేతు తల్లింగం స్థాప్య రావణ అర్చయామాస గంధైశ్చ పుష్పశ్చ అమృతగంధిభిః. రావణుడు ఆ బంగారు లింగాన్ని ఇసుకతో నిర్మించిన తిన్నె మధ్యలో ఉంచి దానికి చందనాది గంధాలు తాంబూలాలన్నీ సమర్పించి పూజ చేసి కైలాసం దగ్గర శివుడి చేతిలో పరాభవం పొందింది మొదలు. రావణుడు ప్రతిరోజు శివ పూజ చేసేవాడు. తత సదా మూర్తివరం తథాం ఆర్తిహరం పరం వరం వరప్రదం చంద్రమయూఖభూషణం సమర్చయిత్వాన నిశాచరో జగౌ ప్రసార్యహస్తాన్ ప్రణనర్త చాగ్రతాః. తతమతామర్తిహరం వరం వరం పరం వరం వరప్రదం చంద్రమయూఖభూషణం సమర్చయిత్వా స నిశాచరౌ జగౌ ప్రసార్య హస్తాన్ ప్రణనర్త చ అగ్రతః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 31 सर्गः।
31వ సర్గం. తర్వాత రావణ్ సత్పురుషుల పీడలను పోగొడుతూ సర్వోత్తముడు, శ్రేష్ఠుడు, వరాలిచ్చేవాడు, చంద్రుని శిరోభూషణంగా ధరించిన వాడే మహేశ్వరుని పూజించి గానం చేసి ఈ శివుడి ఎదుట హస్తాలు చాపి నృత్యం కూడా చేశారు. శివుడి ఎదుట డ్యాన్స్ కూడా చేశారు. ఇది 31వ సర్గ సమాప్తి. రేపు 32వ సర్గ కార్తవీర్యార్జును రావడం, వాటిద్దరికీ ఏదో జరగడం, ఆ విషయాలన్నీ రేపు